మెడికల్ మాఫియా ఎలా ఉందో స్పిరిచువల్ మాఫియా కూడా అలానే ఉంది అంటే మీ సమాధానం ఏంటి? ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. మనుషులు ఉన్నారు కదా, మనుషుల మనస్సు ఉంది అంటే అన్నిట్లో మాఫియా ఉంటుంది. మనం చెయ్యాల్సిందే అది, మనం చెయ్యాల్సిందే. ఇలాంటివి ఉంటాయి కాబట్టి స్పృహతో ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి. ఆ సిస్టమ్ తయారు చేసుకుని దాన్ని ఫుల్ ప్రూఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడికల్ మాఫియా ఉంది, స్పిరిచువల్ మాఫియా ఉంది, అన్ని రకాల మాఫియాలు జరుగుతుంటాయి. ఎందుకంటే మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. కానీ స్పిరిచువల్ మాఫియా గురించి మాట్లాడాలంటే భయం, ఎందుకంటే నువ్వు హిందువు వ్యతిరేకి అని ఎక్కడో ఒక చోట మార్క్ వేస్తారని. అలా లేదు, ఎక్కడా లేదు. ఎందుకు చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది స్పిరిచువాలిటీలో తప్పున్న వాళ్ళని, మనకు ఎవరన్నా తప్పు మాట్లాడుతున్నారు, స్వామీజీలు మోసం చేస్తున్నారు అంటే చాలామంది ఉన్నారు. అందులో మన దగ్గర అయితే గ్యారంటీ ఉన్నారు. మన దగ్గర ఎందుకు ఉన్నారు అంటున్నాను, హిందుత్వంలో ఎందుకు ఉన్నారు అంటున్నానంటే వీ బిలీవ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. కరెక్ట్. ప్రతిదిగా మన దాంట్లోనే ఎక్కువ ఉన్నారు. అందుకే ఎక్కువ మందిని వెల్కమ్ చేసాం మనం. వేరే వేరే మతాల వాళ్ళు కానీ, కులాల వాళ్ళు కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ అన్నీ కలిసాయి మన దాంట్లో. ఇప్పుడు మనకి వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఆర్ వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు, ఎప్పటి నుంచో వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. అందరినీ ఎప్పుడు మనం అలా చూడలే. వీవ్ ఇంక్లూడెడ్ ఎవ్రీవన్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సనాతన ధర్మం, దట్ అందరినీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే మన దేవుడు ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్ని ప్రెజెంట్, అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడనే తత్వమే మన హిందూ ధర్మంలో అది గొప్పతనం. ఇందుగలడు అందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. ఖచ్చితంగా అది రూల్ ఫర్ ఆల్. అండ్ అడగాలి, మాట్లాడాలనే మన దగ్గరే స్టార్ట్ అయింది. మన దగ్గర క్వశ్చనింగే, 24 hours క్వశ్చనింగే. నువ్వు ఇలా ఉంది అంటే ఎలా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదైనా అద్వైత చింతన బుక్ తీయండి, క్వశ్చన్లే క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్లు అంటే ఇన్ని క్వశ్చన్లు ఉంటాయా బాబోయ్ అనిపిస్తుంది. భగవంతుడు అనే తత్వానికి యొక్క క్వశ్చన్స్ మనం స్ఫురణ కూడా చేసుకుంటాం, మనం ఆలోచించాం. అన్ని రకాల క్వశ్చన్స్. నువ్వు ఇలా ఉంటే నేను ఎలా నమ్మేది, మరి ఆత్మ ఒకటంటే ఇంతమందిలో ఎలా కనిపిస్తుంది, ఇంతమందిలో కనిపించిన ఆత్మని నేనెందుకు తెలుసుకోలేకపోతున్నాను, ఇలా రకరకాల క్వశ్చన్స్ 24/7 అడుగుతూనే ఉన్నారు మన దాంట్లో, ఇప్పటికీ అడుగుతున్నారు. ఓకే, అండ్ అది తెలుసుకోవడమే పని. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ ట్రయింగ్ ఫర్ రియలైజేషన్. దట్ ఈ సృష్టి అంతా ఒక ఇల్యూజనరీ ఫీల్డ్లో నడుస్తూ ఉందా, ఆ ఇల్యూజనరీ ఫీల్డ్లో ఉన్నాను అంటే నేను ఎలా తెలుసుకోవడం. మన దగ్గర ట్రాన్సిషన్ ఎలా అవుతుందంటే మనకి లాస్ట్కి వచ్చి అన్నమయ్య అంతర్యామి అలసితి సొలసితి అన్నది నా లోపలే ఉందా, అంతర్యామియా. మనకి లలితా సహస్రనామములు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లోపలే ఉందా అని మనకు క్లియర్గా చెప్పేశారు. సో క్వశ్చన్ చేయడం ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ధర్మ. మన క్వశ్చన్ చేస్తారు, తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా ఫెంటాస్టిక్ కాదు, మనం అడగకపోయినా వాళ్ళు అనుభవించి తీరుతారు. కర్మ అనేది ఇలా పట్టుకు వేలాడుతుంది. ఏంటి అసలు కర్మ అంటే డెఫినేషన్ సాధారణ ప్రజలకు అర్థం కావడానికి? మనం ఏది చేస్తే అది వస్తుంది, ఏది చేస్తే దాని యొక్క ఫలితము వస్తుంది. కానీ కొంతమందిని చూస్తే చాలా మంచి పనులు చేస్తుంటారు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక ఎంగేజ్కి వచ్చేంత మంచి పనులు చేస్తుంటారు. కొంతమంది పెళ్ళైన తర్వాత కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాడు చూస్తే వాడి లైఫ్ అంతా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినా కూడా అన్ని మంచి పనులే. ఎక్కడ పక్కవాడికి కనీసం పిన్ను కూడా కూర్చున్న పాపన కూడా వాడి జీవితం అంతా కష్టాలే. కొంతమంది అయితే పాపం సడన్గా చనిపోయిన పరిస్థితులు చూస్తాం. ట్రూ. అదే ఇలాంటి పాయింట్ వచ్చినప్పుడే మనకి పూర్వజన్మ అని వస్తుంది. ఎప్పుడైతే ఈ జన్మలో నువ్వు లెక్క చూస్తున్నావో, అర్జునుడికి ఇలా కృష్ణుడు కనిపించినప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు, నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నా అంటే నేను దేవుడు అని నాకు తెలుసు, మన ఇద్దరం ఇదే ట్రావెల్ ఎన్నో జన్మలుగా చేసాం, నీకు గుర్తులేదు నాకు గుర్తుంది. అంటే జన్మలుగా మనం మోసుకొస్తున్నవన్నీ ఈ జన్మలో ఒకలాగా ప్రొజెక్ట్ అవుతాయి, వచ్చి తీరుతాయి. అండ్ పోనీ ఏదో జన్మలో కదా నేను ఇప్పుడు బాధపడుతున్నాను కదా, ఇదేం లెక్క, దేవుడిది ఒక లెక్క ఉంటుంది, ఇలా చేస్తాడా, ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు చాలా ఈజీ మెథడ్ ఉంది. అంటుకోకు, నీకు వచ్చిన ఏ కష్టమైనా సరే డోంట్ టచ్ ఇట్. అయ్యో నాకే కష్టం వచ్చిందా, కష్టం ఇంకోటికి వస్తే ఓకేనా కదా. సో అందుకని నీకు ఎనీథింగ్ యూ డూ దాని యొక్క ఫలితం ఉంటుంది. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. అది ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతుందంటే ఈ జన్మలో నువ్వు చేసిన పాపము నెక్స్ట్ జన్మలో అనుభవించాల్సి వస్తే ఆ జన్మలో నీ పాపమును అనుభవింప చెయ్యడానికి వాడి ఎవడిదో లింక్ కుదిరి వాడు అక్కడికి వస్తాడు.
రోడ్డు మీద వెళ్తుంటే అసలు నువ్వు ఏమీ లేకుండా పాట పాడుకుంటూ వెళ్తే వాడు వచ్చి టైర్ గుద్దుతాడు. వాడు ఏ జన్మలో ఎక్కడ లింక్ అయి ఉందో అక్కడ తగిలింది. సో కాస్మిక్ ప్లాన్ ఈజ్ సో బ్యూటిఫుల్. కాస్మిక్ ప్లాన్ అంత ఖచ్చితంగా నడుస్తుంది. అండ్ మరి నేను ఎట్లా నా కర్మ చేయకుండా నేను కర్మ తప్పించుకోవాలి, దేనికి చేసినా ఫలితం వస్తుంది కదా, నేను ఏం చేయాలి అని అడిగితే అర్జునుడికి క్లియర్గా చెప్తాడు, ఆహాహా నువ్వు చేస్తున్నా అనుకున్న రోజులు ఇరుక్కుపోతావు, నువ్వు చేయిస్తుంది నేను, నువ్వు జస్ట్ ఒక పావులాగా నించో చాలు, మిగతా నీకు అంటుకోదు. ఇంకా నిష్కామ కర్మ చేసినప్పుడు నీకు అంటుకోదు. ఈజియెస్ట్ సేఫెస్ట్ మెథడ్. ఏది చేసినా నేను కాదు చేసేది, ఆ టైంకి అలా జరిగింది అని గనక మనం తీసుకోకపోతే, ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ లేకుండా అప్పుడు నేను చేయట్లేదని మర్డర్ చేస్తాను అని వస్తుంది, నేను చేయట్లే కదా మర్డర్ చేస్తాను అనుకుంటే, ఎప్పుడైతే నువ్వు అలా తీసుకోగలుగుతావో ఓకే, ప్రతి దానికి ఒక ఫలితం ఉంటుంది అని తెలిసినప్పుడు తప్పు చేయవు. ప్రతి పనికి ఒక రిజల్ట్ వస్తుందా, ఆ రిజల్ట్ నేను అనుభవించాల్సి వస్తుందా, ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడతో ఆపుతాను రా దేవుడా, ఇంకా ఈ రిజల్ట్స్ నేను భరించలేకపోతున్నాను అని ఆగుతాం. ఆ ఆగడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మన లోపల రియలైజేషన్ స్టార్ట్. కరెక్ట్. వన్స్ వీ నో దట్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తే తప్పు చేయలేం, ఎవరిని బాధ పెట్టలేం, అండ్ మనకున్న అవి అలా కరిగిపోతుంటాయి పాపాలు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూస్తుంటే ఒక స్వామీజీ చెప్తున్నాడు, అదే ఇదేంటి స్వామి, హోస్ట్ అడుగుతున్నారు, ఇదేంటి స్వామి అప్పుడు ఎప్పుడో పోయిన జన్మలో ఉంటే ఇప్పుడు రావడం ఏంది అంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ షుగర్ ఉంటే మీ పేరెంట్స్కి ఉందా అని అడుగుతారు, పిల్లలు పుట్టకపోతే మేనమామ సంథింగ్ మేనమామ తరఫు అత్తగారు చేసుకున్నారని అడుగుతారు. మరి అది సింక్ అయినప్పుడు ఇది ఎందుకు సింక్ కాకూడదు, మరి డాక్టర్లు కూడా అడగాలి కదా, అలా ఎలా కుదురుతుంది, మా నాన్న కూడా నాకు రావడం ఏందని అడగాలి కదా. ట్రూ అది. అండ్ అట్లా ఎగ్జాంపుల్గా మనకి ఎందుకు చెప్తున్నారంటే, ఆ యాంగిల్ చూడడానికే. ఎగ్జాక్ట్లీ. ఆ దట్ ఫార్మాట్ ఆఫ్ యాంగిల్ మనం కనుక ఒక్కసారి ఓపెన్ అయితే ప్రతి సీన్ని మనం వేరేగా చూడొచ్చు. అవును. ప్రతి సిచ్యువేషన్ని ఓకే, నేను మాట్లాడుతున్న మాటల ద్వారా మనకు ఎలా ఎంత క్లియర్గా ఉంటుందంటే, మాటలతో చేసినది మాటలతోనూ, చేతలతో చేసినది చేతలతోనూ, అండ్ మనసుతో చేసినది మనసుతోనూ అది తిరిగి వస్తుంది. ఓకే. వాట్ ఎవర్ నీ మైండ్లో ఒక అమ్మాయిని చెడుగా ఊహించుకున్నా దట్ పాపం నిన్ను వెంటాడి తీరుతుంది. ఎవరు చూస్తారు ఎవరు చేస్తారు అనేది లేదు, అస్సలు ఛాన్సే లేదు. కర్మ ఈజ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. నీకు ఇప్పుడు టైం బాగుంది, నీకు ఇప్పుడు అంతా నడుస్తుంది, డబ్బులు ఉన్నాయి, కానీ వన్ ఫైన్ నీ పుణ్యం అంతా అరగొట్టగానే పాపం చిట్టా ఓపెన్ చేస్తాం, అప్పుడు నీకు మొత్తం చేయాల్సిన మసాజ్ అంతా అయిపోతుంది. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం. అండ్ ఇది మన గొప్పతనం, దట్ అంత స్పృహతో నేను చేసేది తిరిగి నాకు వస్తుంది అంటే ఎవరితోనూ తప్పు చేయలేం. ఆ స్పృహ ఉండదు, మర్చిపోతాం. అందుకే ఇన్ని టెంపుల్స్, ఇన్ని ప్రవచనాలు, ఇన్ని మాటలు. ఎందుకంటే అరే నేను ఎవరికి తప్పు చేయనప్పుడు ఎంత బాగుంటుంది లైఫ్. ఎవ్రీ వన్ అండర్స్టాండ్ దట్ చేసింది వెనక్కి వస్తుందిరా ఎందుకు అని అంటే ఎవ్వరు తప్పు చేయరు. అది మర్చిపోతాం. దట్ ఈస్ ద ప్రాబ్లం.